ఈ 25వ సంవత్సరంలో దేవుణ్ణి ఎలా, దేవుని సంగతులను ఎలా, దేవునికి సంబంధించిన వాటిని ఎలా నువ్వు ఈ భూమి మీద అనుభవించాలనుకుంటున్నావు? ఏం చేస్తే అనుభవిస్తావని నువ్వు అనుకుంటున్నావు? నీ నాలెడ్జ్, దేవుణ్ణి ఎలా మంత్రం చేయాలి, దేవుణ్ణి మంత్రం చేస్తావా అని మీరు అనొచ్చండి. మనం చేసే పని అంతా అంతేనండి. ప్రార్థన ఎందుకు చేస్తామో తెలుసా? అవసరం ఉందంటే మాత్రం 24 గంటలు దేవునితోనే, మౌనంగా కొంతసేపు, కన్నీళ్ళతో కొంతసేపు, అని సౌండ్లు కొంతసేపు. నువ్వు లేకపోతే నాకు ఇంకేముంది ప్రభువా, నువ్వే దిక్కు నాయన, నేను అనాథను ప్రభువా, నువ్వే నాకు దిక్కు నాయన, నువ్వే నాకు తండ్రివి నాయన, నువ్వే నాకు తల్లివి నాయన. అవసరమైపోయింది అనుకోండి, ఏం ప్రభా ఈ మధ్యలో బిజీగా ఉన్నావా అని అడుగుతామండి మనం ప్రభునే. కానీ ఏం చేస్తే దేవుని సంగతులు ఈ సంవత్సరం నువ్వు అనుభవించగలవు? జనరల్గా లోకంలో దేవుడు అంటేనే దేవునికి ఏదో చేస్తే దేవుడు ప్రసన్నం అవుతాడని తెలుసు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తే యేసు ప్రభువు నీకు వస్తాయి. దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం తీసుకోవాలంటే, యేసు ప్రభు దగ్గర నుంచి ఏదైనా మనం తీసుకోవాలంటే ఏం చేస్తే, ఎలా చేస్తే, అది సోమవారం చేయాలా, మంగళవారం చేయాలా, బుధవారం చేయాలా, గురువారం చేయాలా, శుక్రవారం చేయాలా, శనివారం చేయాలా, ఆదివారం చేయాలా, ఏ రోజు చేస్తే, ఎలా చేస్తే ఆయన మనకు ప్రసన్నమవుతాడు? చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చాలండి. దేవుని మహిమను మనం చూడాలంటే ఏం చేయాలి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? ఎవరి మహిమ? దేవుని మహిమ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని మహిమ నువ్వు చూస్తావు. ఎలా చూస్తావు అంటే నమ్మితే చూస్తావని ఎవరు చెప్పారు? ఆ దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన వాడు, దేవుని మహిమను ఈ భూమి మీద ప్రత్యక్షపరచడానికి వచ్చిన వాడు ఏం చెప్తున్నాడు అంటే నమ్ము అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? నమ్ము. మీ పక్కవాళ్ళు చెప్పండి, అంత ఈజీయా? నమ్మితే అయిపోతుందా? నమ్మితే దేవుని మహిమను చూస్తూ ఉన్నావు. ఒకవేళ జరగకపోతే అదే అపనమ్మికాన్ని. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఒకవేళ జరగకపోతే, నేను నమ్మిన తర్వాత జరగకపోతే అదే నమ్మిక కాదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకము, పరలోక రాజ్యము, పరలోక దూతలు, ఏదైనా సరే యేసు ప్రభువుకు సంబంధించింది ఏదైనా నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు చూడాలంటే నువ్వు కేవలం నమ్మాలి అంతే. ఎక్కడ నమ్మాలి? ఏ పరిస్థితులు నమ్మాలి అంటే యేసు ప్రభు ఈ మాట ఎక్కడ చెప్పాడు? సమాధి దగ్గర చెప్పాడండి. ఎవరి సమాధి? లాజరు సమాధి అండి. సమాధి చేయబడి ఎన్ని రోజులైంది? 4 రోజులైందండి. అక్కడ యేసయ్య ఏమంటున్నాడు అంటే నమ్ము అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? నమ్ము. నేను ఎప్పుడు నిశ్చిజానికి చెప్తూ ఉంటాను, నువ్వు ప్రేయర్ చేస్తావో, బైబిల్ చదువుతావో, ఏమన్నా చేసుకో, అసలు చేస్తావో చేయవో నీ ఇష్టం. కానీ ఫెయిత్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏం చేస్తే నమ్మగలవో, నీ ఎగ్జామ్స్ గురించి, నీ చదువు గురించి, నీ బిజినెస్ గురించి, నువ్వు ఏం చేస్తే దేవుని నమ్మగలవో, ఏ పరిస్థితులనైనా దేవుని నమ్మగలిగినటువంటి విశ్వాసములో నువ్వు ఎదగడానికి, వర్ధిల్లడానికి ఏం చేస్తే నువ్వు అలా నమ్మగలవో అది నువ్వు రోజు చేయి. నువ్వు ప్రార్థన చేయమని నేను చెప్పను, స్తుతించమని చెప్పను, బైబిల్ చదవమని కూడా చెప్పను. కానీ నీకే అర్థం కావాలి. నీళ్ళు తాగితే కడుపు నిండుతుందా, లేకపోతే బగారా రైస్ తింటే కడుపు నిండుతుందా, లేకపోతే బనానా తింటే కడుపు నిండుతుందా? కానీ నీ కడుపు ఏం చేస్తే కడుపు నిండుతుందో నీకు అర్థం కావాలి. అలా కాకుండా ఇదే చెయ్యి, నువ్వు అదే చెయ్యి అన్నావు అనుకోండి, అసలు చేయడానికే మొదటికే మోసం అయిపోతుంది. చెప్పిన రోజు నుంచే కట్ అయిపోతుందండి. కానీ బాగా గమనించండి, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత, లేదు చర్చికి వస్తే మీరు బాప్తీసం పొందండి, బాప్తీసం పొందకపోండి, మీరు ఎట్లన్నా ఉండండి, అది కాదు విషయం. మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే అక్కడ ఒక ఫార్ములా ఉందండి. ఏంటంటే ఆయన తన మహిమను మన జీవితాల్లో చూపించాలంటే నమ్మాలి. దేన్ని నమ్మాలి? యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు లైఫ్ డెత్ మధ్యలో ఊగిసలాడుతుంటారండి. మీ పక్కన అడగండి, నీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉందా కదా? ప్రభు దగ్గరికి మనందరి జీవితాల్లో ఏదో ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండి ఉంటుంది. మనందరం యేసుప్రభుని నమ్మామంటే ఉట్టిగా నమ్మలేదు, ఉట్టి పుణ్యానికి మనం యేసుప్రభుని నమ్మలా. భయంకరమైన పరిస్థితుల్లో ఎవ్వరు మనకేం చేయలేకపోతే, ఎవరి వల్ల కాకపోతే అప్పుడు ఆయన నమ్మాం.
ఆయన మహిమను చూపించాడు. ఈరోజు క్రైస్తవులంగా పిలువబడుతున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును నమ్ముతున్నవాడు. మనకు నమ్మిక అన్నది ఎలా స్టార్ట్ అవుతుందంటే, అన్నిటిని నమ్మమండి, మనం అన్నిటిని నమ్మం. కానీ ఏదైనా మనం నమ్ముతున్నామంటే అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ చాలా పెద్ద పరిస్థితి అయి ఉండాలి, చాలా పెద్ద పరిస్థితి అయి ఉండాలి, చాలా పెద్ద కష్టమై ఉండాలి, చాలా పెద్ద సహాయం అయి ఉండాలి. కష్టం వచ్చినా పెద్దది రావాలి, నష్టం వచ్చినా పెద్దది రావాలి, ఆశీర్వాదం వచ్చినా పెద్ద సైజులో ఉండాలండి. చిన్న చిన్నవి మనకు పడవు, నచ్చవు. ఏదైనా కొంచెం ఎక్స్ట్రీమ్గా రావాలి. పాపం లాజరు కుటుంబానికి కూడా అలాంటి పెద్ద కష్టం వచ్చిందండి. యేసుప్రభు ప్రేమిస్తున్నా, యేసుప్రభు ఒక లెటర్లో లాజరస్ ఐ లవ్ యూ అని రాశాడండి. లాజరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లాజరు కుటుంబాన్ని యేసయ్య ఎంతగానో ప్రేమించాడు అని బైబిల్ చెప్తుందండి. అయితే ఆ లాజరే చచ్చిపోయాడండి, ఆ లాజరే. కానీ యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే నమ్ము. ఏం చేయాలి? నమ్ము. ఈ 25వ సంవత్సరంలో నువ్వు నమ్మడంలో ప్రొఫెసర్ అవ్వాలి, నువ్వు నమ్మడంలో స్ట్రాంగ్ అవ్వాలి. ఎవరిని నమ్మడంలో? దేవుని మహిమను. ఎవరిని? దేవుని మహిమను, గ్లోరీ ఆఫ్ గాడ్ను నమ్మాలి. ఏంటి ఆ గ్లోరీ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది? ఏమైనా ఉపయోగమైనా మనకు? 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఏమైనా పర్లేదా? ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్లో ఓకేనా? మనం చేసే బిజినెస్లో ఓకేనా? ఆ గ్లోరీ, ఆ దేవుని మహిమ ఏం చేస్తుందో చూద్దాం మనం నమ్మితే. యోహాను సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. మీ పక్కవాళ్ళు చెప్పండి, నీటిని ద్రాక్షరసంగా మార్చి దేవుడు తన మహిమను ప్రత్యక్షపరిచాడు. మీ ఇంట్లో నీళ్ళు ద్రాక్షరసంగా మారిస్తేనే దేవుని నమ్ముతారా అండి? బయట దొరకదు ద్రాక్షరసం. కిసాన్ గ్రేప్ స్క్వాష్ బయట దొరకదా షాప్లో? మీ పక్కన అడగండి, ద్రాక్ష లేకపోతే చచ్చిపోతావా? ఏమన్నా ద్రాక్షరసం తాగకపోతే చచ్చిపోతావా? అంటే నేనేం చెప్పాలని ప్రయాసపడుతున్నానంటే, అసలు మామూలు విషయంలో సైతం దేవుడు తన మహిమను ప్రత్యక్షపరుస్తాడు. నీకు ఇంపార్టెంట్ అన్న దాంట్లో దేవుడు మహిమపరుస్తాడు. నీకు చిన్నదిలే అనుకున్న దాంట్లో దేవుడు తన మహిమను ప్రతి దాంట్లో దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. లాజరును లేపడానికి దేవుడి మహిమ ప్రత్యక్షపరచబడడం కాదండి. 4 రోజులైంది లాజరు చనిపోయి సమాధి చేయబడి, 4 రోజులైంది కుళ్ళిపోయే శరీరము అన్న పరిస్థితి. కానీ లాజరు బయటికి రానగానే దేవుని మహిమతో లాజరు ఆరోగ్యవంతునిగా బయటకు వచ్చాడు. అంత గొప్ప కార్యము చేయడం మాత్రమే కాదు, దేవుని మహిమ నీటిని సైతం ద్రాక్షరసంగా మార్చి తన శిష్యులు నమ్మేటట్టుగా చేసుకున్నాడండి. నీరు ద్రాక్షరసం అయిపోయింది. ఆ నీరు ద్రాక్షరసం అవ్వడము అన్న దాంట్లో మాత్రమే కాదు, ఒక మనిషి చచ్చిపోతే 4వ దినమున కుళ్ళిపోయే శరీరాన్ని సైతము లేపి, జీవముతో లేపి ఆరోగ్యవంతునిగా చేసి నన్ను నమ్ము అంటున్నాడు ప్రభువు. హల్లెలూయా. ఈ 2025లో ఉన్నటువంటి 25 సంవత్సరంలో ఉన్నటువంటి క్రైస్తవునిగా, లేకపోతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తిగా నువ్వు ఏం చేయొచ్చు అంటే నమ్మొచ్చు. నీ పరిస్థితి ఏదైనా నమ్మొచ్చు, డాక్టర్లు ఏం చెప్పినా నమ్మొచ్చు, మీ బంధువులు ఏం చెప్పినా నమ్మొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా నమ్మొచ్చు, నీ వల్ల కాదంటే కూడా నమ్మొచ్చు. గట్టిగా హల్లెలూయా చెప్దామని ఒక సహోదరికి నేను చెప్పాను. ఏమని చెప్పానంటే, దగ్గర 5-6 సంవత్సరాల నుంచి మ్యారేజ్ గురించి పెద్ద గొడవ. ఒక్క రకమైన గొడవ కాదు, రకరకాల గొడవలు. అయితే నేను చెప్పాను, వెళ్ళి మీ పేరెంట్స్కు చెప్పు, ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ నెలలో పెళ్ళన్న అయిపోతుంది, పెళ్ళి ఫిక్స్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చి లోపల నీ పెళ్ళి అయిపోతుంది. పోయి బోల్డ్గా చెప్పేసేపో. వెళ్ళిపోయి ఈ డిసెంబర్లో
నా పెళ్ళి ఫిక్స్ అన్న అవుతుంది, నా మ్యారేజ్ అన్న అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ మార్చి లోపలనే నా పెళ్ళి అయిపోతుంది, మీరు దిగులు పడొద్దు అని చెప్పింది. ఈలోగా సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయండి. మధ్యలో కొంచెం ఊగిసలాట. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా ఇదే సంబంధమేమో, ఇది ఫిక్స్ అయిపోతుందేమో అనుకుసరికి టొప్పని బ్రేక్ అయిపోతుందండి. కొంచెం ఫెయిత్లో నేనేమో డిసెంబర్లో ఫిక్స్ అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది అని గట్టిగా చెప్పేశాను. అంకుల్ నిజమేనా అని నేను చెప్తే నువ్వు నమ్మాల్సిన పని లేదు. దేవుడు తన మహిమను నీ జీవితంలో చూపిస్తానని చెప్పాడు. అదే మాట నేను చెప్పాను, నమ్ము. ప్రభుకు స్తోత్రం. పెళ్ళి అయిపోయిందండి. ఈ జనవరిలోనే పెళ్ళి అయిపోయింది. నీ జీవితంలో జరగాల్సిన ప్రతిదీ దేవుడు తన మహిమతో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన ప్రాబ్లం ఏంటంటే మనం మనుషులను నమ్మినట్లుగా, పరిస్థితులను నమ్మినట్లుగా, వ్యాధులను నమ్మినట్లుగా, డబ్బును నమ్మినట్లుగా, మన శత్రువుని నమ్మినట్లుగా, మన మృతమైన దాన్ని నమ్మినట్లుగా దేవుని కూడా నమ్మేస్తాం. దేవుని కూడా సేమ్ టు సేమ్ నమ్మేస్తాం. దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను, దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు చేస్తాడని నమ్మినప్పుడు ఏడుపు రాకూడదు. ఓకేనా? ఫెయిత్ అనేటువంటిది నవ్వేది కానీ ఫెయిత్ అనేది ఏడ్చేది కాదు. అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. నువ్వు విశ్వాసంలో నువ్వు నిలబడితే నీవు ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం అనేది నీకు నవ్వును పుట్టిస్తుంది. విశ్వాసం అన్నది నవ్వును పుట్టిస్తుంది. విశ్వాసం అన్నది ధైర్యపు మాటలను పలికేటట్టుగా చేస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం నుండి చూద్దాం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరిగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. విశ్వాసము అన్నది సంతోషాన్ని, సమాధానాన్ని, ధైర్యాన్ని కలగజేస్తుంది. ఎవరి చేతను స్వస్థత నొందనిదై మెడికేషన్స్ అయిపోయాయి, డాక్టర్లు అయిపోయారు, భూత వైద్యులు, ఆ వైద్యం ఈ వైద్యం అన్ని వైద్యాలు అయిపోయి చివరికి డబ్బు అంతా అయిపోగొట్టుకొని, ఆస్తులన్నీ అయిపోగొట్టుకొని వస్త్రపు చెంగు ముట్టుకొని బాగైపోయిందండి. అమెరికా నుంచి నా స్నేహితుడు ఒకడు వచ్చాడండి. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం. వాని దగ్గర చాలా కాస్ట్లీ వాచ్ ఉందన్నమాట, చాలా కాస్ట్లీ. అది అమెరికాలో రిపేర్ చేయడానికి ట్రై చేస్తే అవ్వలేదు. అయితే కంపెనీకి పంపిస్తే కూడా నో యూజ్ అని చెప్పి పంపించారండి. అయితే ఊరికి వచ్చిన తర్వాత ఊర్లో మీకు తెలుసా, ఒకప్పుడు ఈ వాచీలు రిపేర్ చేసేవాళ్ళు ఫుట్పాత్ మీద పెట్టుకొని రిపేర్ చేసేవాళ్ళు. కంటికి ఇట్లా ఒకటి పెట్టుకొని ఉంటారు, భూతద్దంలో ఇట్లా పెట్టుకొని చేస్తుంటారు. అతను బాగు చేశాడండి. కంపెనీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తే, అమెరికా వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తే, అందరూ చేతులు ఎత్తేస్తే మారుమూల ఊర్లో ఇట్లా ఫుట్పాత్ మీద పెట్టుకొని రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు కదా, జస్ట్ సెకండ్స్లో రిపేర్ చేసి ఇచ్చేసాడండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ కష్టం నీ కష్టమే, కానీ తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు నీ కష్టాన్ని క్షణాల్లో బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆమె ఆస్తి పోగొట్టుకుంది, డబ్బులు పోగొట్టుకుంది, మొత్తం పోగొట్టుకుంది, కానీ వస్త్రపు చెంగుతో బాగైపోయింది. దేవుని మహిమ, ప్రసన్నత, ప్రభావము ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాలోకి ప్రవహిస్తుందని ఆమె నమ్మింది. ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంది, ఆమెలోకి జీవము ప్రవహించింది, ఆమె బాగైపోయిందండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మరణాన్ని కూడా జయించవచ్చు. అయితే
మృతమైన వాటిని జీవంలోకి తెచ్చుకోవచ్చు. అయితే ఏం చేసి? ఉపవాసం ఉండి కన్నీరు గార్చా, లేకపోతే యేసయ్య వస్త్రం ముట్టుకుంటే చాలా? ఒకరోజు ఒక ఆరాధనలో ఏమైందంటే, ఇక్కడ యేసయ్య ఉన్నాడు, యేసయ్యను ముట్టుకోకండి, ఆయన వస్త్రం వేలాడుతుంది. 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎలా వస్త్రాన్ని ముట్టుకుందో అలానే ఇప్పుడు యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. యేసయ్య మన మధ్యలో ఉంటే ఆయనకు వస్త్రం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అడగండి, వస్త్రం ఉంటుందా ఉండదా? మరి పట్టుకోండి, టచ్ చేయండి. గుండె నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, ఎముకలు అరిగిపోయి ముట్టుకోండి 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 ఆయన వస్త్రం. విశ్వాసంతో టచ్ చేయండి, టచ్ చేయండి, టచ్ చేయండి. టచ్ చేస్తుంటే పడిపోతారు, టచ్ చేస్తే పడిపోతున్నారు. అందరూ బాగైపోయారండి. దేవుని మహిమను నమ్మాలి, దేవుని మహిమను నమ్మాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావు, 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎవరి చేతను బాగా అంది, యేసయ్య వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగైందా? మరి నాకు కడుపు నొప్పింది, నాకు తలనొప్పింది, నాకు పంటి నొప్పింది, ఉంది, వస్త్రం ఎక్కడ, వస్త్రం ఎక్కడ, వస్త్రం ఎక్కడ? యేసయ్యా నువ్వు ఎక్కడన్నా ఉండు, కానీ వస్త్రం మాత్రం పంపినాయన అని మాత్రం అనకూడదు. నువ్వు వేసుకునే వస్త్రంతోనే రా ప్రభువా, కొంచెం దగ్గరికి రా నాయన, అందుబాటులోకి రా ప్రభువా, కాళ్ళ నొప్పులతో కదలలేకపోతున్నావు ప్రభువా. వచ్చా ముట్టుకున్నాను. యేసు ప్రభువుకు కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. ఉందండి బైబిల్ అట్లా? నువ్వు ఇప్పుడే సిగరెట్ తాగొచ్చినావు, నేను నిన్ను స్వస్థపరచను, అపవిత్రము అంటది. డిజెఎస్ దినకరన్ గారు కర్నూలులో ఎస్టీపీసీ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెడితే విపరీతమైన జనం. పక్కనే ఆ గ్రౌండ్ను ఆనుకొని ఒక పాన్ డబ్బా ఉంటుందండి. దాంట్లో సిగరెట్ కొనుక్కుంటూ ఒక వ్యక్తి సిగరెట్ కొనుక్కొని ఇటు కొట్టుకుంటూ నోట్లో పెట్టుకొని క్యావరే అన్నారు. క్రిస్టియన్స్గా చల్తారా ఇద్దరు అని మాట్లాడుకుంటున్నారండి. ఇట్లా కొట్టి ఇట్లా అంటించబోతుంటే దేవుని ఆత్మ బలంగా దిగిపోయింది అతని మీదకి. దిగిపోగానే పరిగెత్తి స్టేజ్ మీదకి పోతున్నాడు. పోయి నేను ఇట్లా సిగరెట్ తాగుతుంటే దేవుని ఆత్మతో నింపబడ్డాను అంటున్నాడు. దేవుని ఆత్మ ఏం తెలుసండి ఆయనకి? యేసుప్రభు ఆత్మతో నేను నింపబడ్డాను. ఈరోజు నుంచి నేను యేసుప్రభు భక్తునైపోయా. ఈ సిగరెట్టు, నాకున్న కష్టము మొత్తం నేను మారిపోయాను. నా జీవితం ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది, కానీ ఈరోజు నుంచి నేను మారిపోయాను. పరిగెత్తుకొని వచ్చి ఇంకొక వ్యక్తి డిజెఎస్ దినకరన్ గారి మీటింగ్లోనే అయితే ఒక వ్యక్తి స్టేజ్ మీద పరిగెత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తాను అంటున్నాడంటండి. ఏమైంది అంటే ఆయనకి హార్ట్లో వాల్స్ ఉంటాయి కదా, మొత్తం బ్లాక్ అయిపోయాయంటండి. ఆపరేషన్ చేయడానికి కూడా పనికిరాదంట. డాక్టర్లు హోప్ వదిలేశారు. అయితే గ్రౌండ్ బయట అలా ఉంటే, కార్లో కూర్చొని అలా ఉంటే చూస్తున్నానంట 2 వేళ్ళు, ఎవరివో తెలియదు, మనిషి కనపడట్లేదు. 2 వేళ్ళు వచ్చి లోపలికి వెళ్ళి ఆ రక్తనాళంలోకి వెళ్ళిపోయి మాయమైపోయిందంట ఏళ్ళు. వెంటనే బాడీ హీల్ అయిపోయినటువంటి ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ కార్లో నుంచి దిగి పరిగెత్తుకొని స్టేజ్ మీదకి వచ్చి ఇలా నాకు జరిగింది, నేను బాగయ్యాను. డాక్టర్స్ ఉంటారు, చెక్ చేస్తే ఏం బ్లాక్స్ లేవు, ఏం లేవంట. ఆయన నమ్మితే ఎప్పుడు నమ్మొచ్చు, ఏ స్థితిలో నమ్మొచ్చు అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నమ్ము చాలు. ప్రభువా నీ మహిమని నేను నమ్ముతున్నాను నాయన. నీ మహిమ జీవమునిచ్చే మహిమ, నీ మహిమ నీటిని ద్రాక్షరసంగా మార్చే మహిమ, నీ మహిమ లేనిని ఉన్నవట్టుగా పిలిచే మహిమ, నీ మహిమ ఏదైనా చేయగలిగిన మహిమ నేను నమ్ముతున్నాను ప్రభువా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. యేసుక్రీస్తు ఆల్రెడీ నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు గాయాలు నీకు ఆల్రెడీ స్వస్థతనిచ్చాయి. యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు ఆల్రెడీ నీతిమంతుడు అయ్యావు. ఈరోజు ఏదో ఒక పాపము, ఏదో ఒక చీకటి, ఏదో ఒక బలహీనతతో నువ్వు ఆయన దగ్గరికి నేను రాలేను, నేను పోలేను, నేను అంత ఇది కాదు అని అనుకోవడానికి వీలేదు. ఆయన రక్తము ద్వారా నువ్వు ఆయనను సమీపించగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ఈ వ్యాధి, ఆ వ్యాధి, ఇది అది అవసరం లేదు. ప్రతి వ్యాధి, ప్రతి రోగం నుంచి నిన్ను స్వస్థపరచడానికి ఆయన గాయాలు పొందాడు. జనరలీ గాయాలకు స్వస్థత కావాలి, కానీ గాయాల ద్వారా స్వస్థత జరుగుతుంది. నీ గాయమైతే నువ్వు హీల్ అవ్వాలి. కానీ యేసయ్య గాయాలు ఆయన హీల్ అవ్వడానికి కొరకు కాదు. యేసయ్య గాయాలు మనము స్వస్థత పొందడానికి. హల్లెలూయా. ఏదైనా ఒక వ్యక్తి గాయమైతే ఆ వ్యక్తికి ఆరోగ్యం అవసరం, స్వస్థత అవసరం. కానీ యేసయ్య ప్రతి గాయము మనకు ఆరోగ్యము. హల్లెలూయా. గాయాలు పొందావు నాకై, స్వస్థతను నాకిచ్చుటకు. గాయాలు పొందావు నాకై,
స్వస్థతను నాకిచ్చుటకు యేసయ్యా నా ప్రభువా, యేసయ్యా నా ప్రియుడా, యేసయ్యా నా ప్రభువా, యేసయ్యా నా ప్రియుడా. గాయాలు పొందావు నాకై, స్వస్థతను నాకిచ్చుటకు. గాయాలు పొందావు నాకై, స్వస్థతను నాకిచ్చుటకు. యేసయ్యా, యేసయ్యా నా ప్రభువా, యేసయ్యా నా ప్రియుడా. పాడదాం అందరం, యేసయ్యా నా ప్రభువా అని. ఆరాధనా మీకే, నా ఆరాధనా మీకే, ఆరాధనా మీకే, ఆరాధనా మీకే. యేసయ్యా నా ప్రభువా, యేసయ్యా. పాడదాం అందరం, నా ప్రభువా, యేసయ్యా నా ప్రియుడా, నా ప్రియుడా, యేసయ్యా నా ప్రభువా, నా ప్రభువా, యేసయ్యా నా ప్రియుడా. రక్తాన్ని చిందించావు, పరిశుద్ధునిగా నన్ను చేయుటకు. రక్తాన్ని చిందించావు, నన్ను పరిశుద్ధపరచుటకు. యేసయ్యా నా ప్రభువా, నా ప్రభువా, ఓ యేసయ్యా నా ప్రియుడా. అంత పాడతాం. యేసయ్యా నేను నమ్ముతున్నాను ప్రభా నీ గాయాలను, ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభా మీ రక్తాన్ని, మీ మరణ పునరుద్ధానాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. మీ మహిమ ప్రత్యక్షపరచబడును గాక నా పరిస్థితుల్లో, నా శరీరంలో. రెండు చేతులెత్తి చెప్దాం, నా ప్రభువా నీ మహిమని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నీ మహిమని నేను నమ్ముతున్నాను. ఓ లాజరును, కుళ్ళిపోయే శరీరము కలిగిన లాజరును జీవములోకి తీసుకొని వచ్చిన మీ మహిమని నేను నమ్ముతున్నాను. నీటిని ద్రాక్షరసముగా మార్చిన మీ మహిమని నేను నమ్ముతున్నాను. 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, మరణకరమైన స్థితిలో ఉన్న స్త్రీ మీ మహిమ ద్వారా స్వస్థపరిచినది. ఆ మహిమని నేను నమ్ముతున్నాను. ఈరోజు అదే మహిమ నా శరీరము, నా రక్తంలో, నా కుటుంబంలో, నా శరీరంలోని ప్రతి అవయవంలో స్వస్థతను కలిగించునుగాక, ఆరోగ్యాన్ని కలిగించునుగాక, నా హృదయంతరంగాలను స్వస్థపరచునుగాక, నా ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతాలు చేయునుగాక. నేను నమ్ముతున్నాను తండ్రి నీ మహిమను. నోరు తెరిచి చెప్తాం, తండ్రి నేను నీ మహిమను నమ్ముతున్నాను. పరిస్థితుల కంటే, పరిస్థితుల ప్రభావం కంటే, వ్యాధుల కంటే, వ్యాధుల రోగాల ప్రభావం కంటే యేసుక్రీస్తు ప్రభువా మీ మహిమను నేను నమ్ముతూ ఉన్నాను. నోరు తెరిచి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఓ మహిమ ద్వారా నీరు ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా నా కుటుంబంలో ఎవరు ఎలా మార్చబడాలో మార్చబడదురు గాక, ఏ పరిస్థితులు మార్చబడాలో మార్చబడును గాక. నా శరీరంలో ఏ అవయవాలు అనారోగ్యంగా ఉన్నాయో ఆరోగ్యంగా మార్చబడును గాక. God's glory, 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 glory of God, glory of God. ఓ దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరి మీద, వీరు ఇక్కడ ఉంటుండగానే వీరి కుటుంబస్తుల మీద,
వీరి పరిస్థితుల్లో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడును గాక, ప్రత్యక్షపరచబడును గాక, ప్రత్యక్షపరచబడును గాక. ఇప్పుడే నీరు ద్రాక్షరసంగా మార్చబడినట్లు అరిగిన ఎముకలు క్రొత్త ఆరోగ్యకరమైన ఎముకలుగా మార్చబడును గాక. చెడిపోయిన అవయవాలు, బలహీనమైన అవయవాలు, ఇన్ఫెక్షన్ గురైన అవయవాలు ఆరోగ్యకరమైనవిగా మార్చబడును గాక. స్కిన్ టు బోన్ మ్యారో, హెడ్ టు టో, ప్రతి అవయవము ఆరోగ్యకరమైన అవయవాలుగా మార్చబడును గాక. ఆరోగ్యకరమైన హృదయంగా మార్చబడును గాక. ఆరోగ్యకరమైన ఆలోచన తలుపులుగా మార్చబడును గాక. ఆరోగ్యకరమైన సంబంధాలు మార్చబడును గాక. ఆరోగ్యకరమైన సంబంధాలుగా ప్రతి రిలేషన్షిప్ మార్చబడును గాక. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. నమ్ముదాం, నమ్ముదాం, నమ్ముదాం. పరిశుద్ధాత్ముడా, నమ్మికను పుట్టించువాడా, ప్రతి ఒక్కరిలో ఇప్పుడే ఈ క్షణమందే, ఇంతవరకు అపవాది ఏలా విధంగా పనిచేసినా ఆరోగ్య విషయాల్లో, కుటుంబ రిలేషన్షిప్లో, ఫైనాన్సెస్లో, బిజినెస్ జరగకుండా, చదువుల్లో ఎక్కడ అపవాది క్రియలు ఎక్కడెక్కడ ఆపుతూ వచ్చాయో వాని క్రియలన్నీ లయమైపోను గాక. వాని కాడి బ్రేక్ అయిపోను గాక. పరిశుద్ధాత్మ అభిషేకపు మహిమ కార్యాలు జరిగించునుగాక, 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 జరిగించునుగాక. ఈ క్షణమందే జరుగునుగాక, ఇప్పుడే జరుగునుగాక. ఇప్పుడే ఫైనాన్సెస్కి సంబంధించి, ఇప్పుడే ఆరోగ్యానికి సంబంధించి, ఇప్పుడే కుటుంబ సభ్యులకు సంబంధించి, ఇప్పుడే చదువుకు సంబంధించి, ఇప్పుడే ఉద్యోగాలకు సంబంధించి ప్రతిదీ యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మని మహిమ కమ్ముకొనుగాక. మహిమ కార్యాలు జరిగించునుగాక. లోన్ మహారాధా ఖమానా షటదలా ఖబాబాబాబాబాబాబాబా. మహిమ మేఘము, మహిమ మేఘము, మహిమ మేఘము, మహిమ మేఘము, మహిమ మేఘము ప్రతి ఒక్కరి మీదకి దిగును గాక. వారి గృహాలపైన, వారి కుటుంబస్తులపైకి దిగును గాక. అద్భుతాలు జరుగును గాక. జీవంలోకి రావాల్సిన ప్రతిదీ జీవంలోకి వచ్చును గాక. అన్ని భాషలు మాట్లాడవాలి, అన్ని భాషలతో మాట్లాడుతుందాం. దేవుని మహిమ చేయలేని కార్యం అంటూ లేనే లేదు. ఆయనకు సాధ్యమైనది లేదు. భయపడదు. దేవుని మహిమ కార్యాలను త్వరలోనే చూడబోతున్నాం. కొన్ని ఈ క్షణమే అనుభవించబోతున్నాం. బ్లడ్ ఆఫ్ జీసస్, దేవుని మహిమ, రక్త ప్రభావం ప్రతి ఒక్కరి మీద పలుకుతున్నా. ఏ కట్లు, ఏ తంత్ర మంత్రాలు, ఏ శక్తుల ప్రభావాలు జనరేషన్ నుంచి పనిచేసేవి ఏవి పనిచేస్తున్నా దహించి వేయబడను గాక. దేవుని మహిమలో, దేవుని మహిమ ప్రసన్నత ప్రభావంలో దహించి వేయబడి కాలిపోను గాక. ఇప్పుడే ఈ క్షణమందే జీవము, సమృద్ధి జీవం కముకలను గాక. ఇప్పుడే మా పాపా దేవుని మహిమ కుమ్మరింపు ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక. రెండు చేతులెత్తి, అవునాయన, ప్రతి చోట ప్రతి పరిస్థితిలో మీ మహిమని నేను నమ్ముతాను అన్నవాళ్ళు దయచేసి నిలబడి రెండు చేతులు ఎత్తండి. మీ మహిమ, మీ ప్రసన్నత, మీ ప్రభావం, మహిమ కావాలి. నోరు తెరవండి.
యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో ఈ క్షణమందే బలహీనత అనుభవించిన ప్రతి చోట దేవుని మహిమ, స్వస్థత, ప్రభావము ఇప్పుడే అనుభవించదురుగాక. ఎముకలు కదులును గాక, నూతన ఎముకలు సృష్టించబడను గాక, నూతనమైన కీళ్ళు కండరాలు సృష్టించబడను గాక, నూతనమైన చర్మం, ప్రతి ఏరియాలో నూతనత్వం దేవుని మహిమ ద్వారా జరుగునుగాక, 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 జరుగునుగాక. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ప్రతి ఒక్కరు ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు దేవుని మహిమతో నింపబడదురుగాక. Anointing, glory, glory, anointing. I release in Jesus mighty name. ప్రతి ఒక్కరిపైన విడుదల చేస్తున్నాం. రాబా ఖబా బాబా. యేసు క్రీస్తు రక్త గాయాల ప్రభావం విడుదల చేస్తున్నాను. యేసు క్రీస్తు మరణ పునరుద్ధాన జీవమును విడుదల చేస్తున్నాను ప్రతి ఒక్కరిపైన. రాల్బా తాకా రాబా షబా బాబా బాబా బాబా. బ్లడ్ ఆఫ్ జీసస్. మేఘమా మహిమా మేఘమా ఈ దినమునా దిగిరా మేఘమా. మేఘమా మహిమా మేఘమా వస్తే చాలునో అంతా జరుగును. చెయ్యంత మేఘము జడివానై మారెను. చెయ్యంత మేఘము జడివానై మారెను. మా దేశం అంతటిపై ఆత్మవర్షం నీయుమా. చెయ్యంత మేఘము జడివానై మారెను. మా దేశం అంతటిపై ఆత్మవర్షం నీయుమా. మేఘమా మహిమా మేఘమా వస్తే చాలును అంతా జరుగును. మేఘమా మహిమా మేఘమా వస్తే చాలును అంతా జరుగును. తండ్రి కోట్లాది వందనాలు, స్తోత్రాలు. మీ రక్తాభిషేకము, మీ రక్త ప్రభావం కిందికి ప్రతి ఒక్కరిని తీసుకొస్తున్నాను నాయన. ఇది మొదలుకొని మీ మహిమ మేఘముతో నడిపించబడదురుగాక. ఆరోగ్యవంతులుగా ముందుకు సాగుదురుగాక. మిక్కిలి సంతోష సమాధానాలతో, జయ జీవితంతో, సమృద్ధితో ముందుకెళ్దురుగాక. ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తులే ఉందురుగాక. క్రీస్తుకు విరోధమైనది ఏది ఉండడానికి వీల్లేదు. అభిషక్తుని జీవితంతో నింపబడిన వారిగా ముందుకెళ్దురుగాక. దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభా, మీ మహిమ మేఘమును, మీ మహిమ ప్రసన్నతను, మీ మహిమ సన్నిధిని నమ్ముతూ ముందుకు సాగుతామని నిర్ణయం తీసుకొని ఉండగా మీ ఆత్మ ద్వారా బలపరిచి అనుదినము వారి నమ్మికలో వారిని స్థిరపరిచి వర్ధిల్లింప చేయడానికి, వారు ఏం చేస్తే, ఏం మాట్లాడితే, ఏం ఆలోచిస్తే, ఏం చదివితే, ఎలా చేస్తే బలపడతారో అలా మీ ఆత్మ ద్వారా బలపరిచి నడిపించి మహిమ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని, బహుగా ఫలింపచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.